వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ రీసెంట్గా పాడుతా తీయగానే షో నుండి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి ఆ షోలో ఉన్న జడ్జెస్ పైన తీవ్ర ఆరోపణలు అయితే చేసింది సార్. ముఖ్యంగా కీరవాణి గారి పైన, సునీత గారి పైన వీళ్ళంతా కూడా బయాస్గా ఉంటారు, ఎక్స్పోజ్ చేయమంటారు, ఈ విధంగా కామెంట్స్ అయితే చేసింది. ఇప్పుడు వీడియో అంతా కూడా తెగ వైరల్ అయిపోతుంది. మరి ఆమె కామెంట్స్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక చైల్డ్ సింగర్గా స్టార్ట్ అయ్యి ఎన్నో ప్రోగ్రామ్స్లో సక్సెస్ఫుల్, ఈవెన్ సూపర్ సింగర్లో కూడా ఈమె మెరిటోరియస్తో బయటకు వచ్చింది. అలాంటి అమ్మాయి ప్రవస్తి ఆరాధ్య అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఒక సంచలనమైన ట్వీట్ చేసింది ఫస్ట్లో. అదేంటంటే, మీరెవరైనా పాడితే తీయగా ప్రోగ్రాంకి అప్లై చేయాలంటే మీకేమన్నా ఆల్రెడీ రికమెండేషన్లు ఉంటే, లేదా జడ్జిల దగ్గర నుంచి రెఫరెన్స్లు ఉంటేనే మాత్రం వెళ్ళండి, లేకపోతే మీరు బాధపడాల్సి వస్తుంది, మీకు అన్యాయం జరుగుతుంది, మీరు మోసపోతారు అన్నట్టుగా ఒక ఇది పెట్టింది. దాంతో ఆ ట్వీట్కి వ్యతిరేకంగా నెటిజన్స్ ఎక్కువ మంది నువ్వు ఎలిమినేట్ అయిపోయినంత మాత్రాన నువ్వు ఇలాగా ఆ ప్రోగ్రామ్ని తిడతావా, జడ్జిల్ని విమర్శిస్తావని పెట్టేసరికి అమ్మాయి దానికి సంబంధించి ఒక వీడియో లో కంప్లీట్గా అసలు ఏం జరిగింది, తాను ఎందుకు అలా పెట్టాను మొత్తం వివరించింది. సో పాడుతా తీయగా అనే ప్రోగ్రాము జూబ్లీ ఇయర్గా జరుగుతుంది. ఇప్పుడు అది 25 సంవత్సరాలు అయింది. 25th సీజన్ జరుగుతుంది. ఇది వచ్చి 96లో స్టార్ట్ అయింది. 96 మే 16న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈటీవీలో స్టార్ట్ అయింది. దాని తర్వాత 2000 వరకు నడిచింది. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ 2007 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ఇది. ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్లో చనిపోయినప్పుడు, ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఎస్పి చరణ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. దాదాపు ఇప్పటికీ 1100 ఎపిసోడ్లు పైన చేశారు. ఇది ఎంతో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేయడం, దీంట్లో చాలామంది సింగర్స్ కూడా ముందుకు వచ్చారు. ఇక్కడ నుంచి తయారయ్యారు. యాక్చువల్గా మల్లికార్జున కావచ్చు, ఉషా కావచ్చు, స్మిత కావచ్చు, కారుణ్య కావచ్చు, గోపికా పూర్ణిమ, కౌసల్య, వేణు, గీతామాధురి, మాలవిక, అంజనా సౌమ్య, నిత్య సంతోషిని, ఇలాగ చాలామంది అయితే దీని నుంచి వచ్చారు. ఇది ఒక రకంగా అందరి ఇళ్లల్లో కూడా పాడడం అనే ఒక కల్చర్ని, సింగింగ్ కల్చర్ని, పిల్లలకి సింగింగ్ హ్యాబిట్స్ను నేర్పించాలనే ఒక కల్చర్ని కూడా ఇది డెవలప్ చేసిన ఒక ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాం మీద ఒక సీరియస్ అలిగేషన్స్ రావడం అనేది ఇది ఫస్ట్ టైము. సో ఈ అమ్మాయి ఏం చెప్పింది ఆ వీడియోలో, ఆ తర్వాత అమ్మాయి కొన్ని ఛానళ్ళకి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కూడా ఇంకా డీటెయిల్గా చెప్పింది. అమ్మాయి ప్రధానంగా నలుగురు మీద కంప్లైంట్ ఇచ్చింది, అంటే ఫిర్యాదు చేసింది వీడియోలో. ఒకటి ఫస్ట్ వచ్చి కీరవాణి, 2 సునీత, 3 చంద్రబోస్. వీళ్ళ ముగ్గురు కూడా జడ్జిలు. ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక సింగరు, ఒక లిరిక్ రైటరు. ఈ ముగ్గురు కూడా జడ్జెస్. వీళ్ళు కాకుండా ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసరు అది వచ్చి జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళ మీద కూడా చేసింది. ఈ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి 2014లో ఏర్పడింది. ఇద్దరు భార్యాభర్తలు దీన్ని స్టార్ట్ చేశారు, ప్రవీణ అండ్ అనిల్ కడియాల. అనిల్ కడియాల టీవీ ఇండస్ట్రీలో చాలా సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తి. అలాగే ప్రవీణ కూడా, ఈమె యాక్టర్ కూడా, అరుంధతి, దమ్ము, గీతాంజలి, లెజెండ్ లాంటి సినిమాలో నటించింది. ఆమె దీనికి ఎండీగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి పాడుతా తీయగా కావచ్చు, తర్వాత అంత్యాక్షరి, స్వరాభిషేకం, వావ్, మిస్టర్ అండ్ మిస్సెస్, తర్వాత మోడర్న్ మహాలక్ష్మి, గామా అవార్డ్స్, ఇలాగ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడక్షన్ హౌస్ అదేమో కొత్తది కాదు. సో వీళ్ళ నలుగురు మీద ఈ అమ్మాయి చేసింది. మొదట సునీత గురించి చెప్పుకుంటే, సునీత తనని చాలా దారుణంగా కామెంట్లు చేసిందని, పక్కన కీరవాణితో చెప్తుందని, మైక్ లేనప్పుడు, మైకు ఉందని ఆమె అనుకోలేదు, ఈ అమ్మాయికి హైపిచ్చి రాదు చూడండి, ఈ పిల్ల మేనేజ్ చేస్తుంది చూడండి అని చెప్పింది. అది నాకు వినబడింది అనేది నెంబర్ 1. నెంబర్ 2, నన్ను గ్రడ్జ్ పెట్టుకొని కావాలని నాకు తక్కువ మార్కులు వేసి, నాకంటే టాలెంట్ తక్కువ ఉన్న వాళ్ళని ఆమె ప్రోత్సహించింది. నా విషయంలో తప్పులుగా పట్టడం అనేది ఆమె చేసింది కావాలని. అట్లాగే నేను అట్టకపోయినా మా అమ్మ హర్ట్ అయ్యి ఆమె దగ్గరికి వెళ్ళి, ఎందుకు మా పాపకు అన్యాయం చేస్తారని అడిగితే, నువ్వు ముందు పో ఇక్కడ నుంచి అని ఏకవచనంలో చాలా చీదరగా మాట్లాడి ఆమెని అవమానించింది.
అనేది ఆమె మీద పెట్టిన, సునీత మీద పెట్టిన విమర్శ. రెండో విమర్శ కీరవాణి నన్ను అవమానకరంగా మాట్లాడాడు. అంతకుముందు నేను వెడ్డింగ్ సింగర్గా కొన్ని చేశాను సార్, నాకు డబ్బులు లేక అని చెప్తే, వెడ్డింగ్ సింగర్స్ అంటే నాకు అసహ్యం, వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు అన్నాడు. ఆ తర్వాత 5వ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మా ఇంట్లో చాకరీ చేసే గుంపులోకి తోస్తాను, వాళ్ళలో ఉండాల్సిందే మీరు అన్నాడు అనేది ఆయన మీద చేసిన విమర్శ. ఇక చంద్రబోస్ కూడా నన్ను కావాలని తప్పులు పట్టడం, ఆయన చేయాల్సిన పని మామూలుగా లిరిక్లు ఏమన్నా తప్పులు ఉంటే చెప్పాలి, కానీ ఆయన నా పెర్ఫార్మెన్స్లో తప్పులు పట్టడం, కావాలనే చేయడం చేశాడనేది ఆయన మీద పెట్టిన విమర్శ. ఇక అనిల్, ఈ జ్ఞాపిక వాళ్ళ మీద పెట్టిన విమర్శ ఏంటంటే, వాళ్ళు ఇదంతా కూడా అసలు ప్లానింగ్, వేరే ఇంటర్వ్యూలో చెప్పింది ఇదంతా కూడా మొత్తం ప్లానింగు. అనిల్ వీళ్ళు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏమి చెప్తే జడ్జిలు అదే చేస్తారు. నిజానికి జడ్జిలు వీళ్ళు వాలంటరీగా చేసింది కాదు, ఇది ముందే ఫిక్స్ అవుతారు ఎవరికి ఇవ్వాలి అవార్డు అని. వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళని ఎంకరేజింగ్గా చేసి జాగ్రత్తగా వాళ్ళకి అవార్డు వచ్చే విధంగా చూసుకుంటారు. నాలాగా టాలెంట్ ఉండి బాగా చేసినా కూడా తప్పులు ఏదో ఒకటి బట్టి నన్ను ఇబ్బంది పెడతారు. అటు కావాలనే లాస్ట్ మినిట్లో పాటలు మార్చేస్తారు. 3 రోజులకు ముందు నేను అన్ని ప్రిపేర్ అయ్యింటే 3 రోజులకు ముందు మార్చేశారు. అది ప్రిపేర్ అవ్వడానికి నాకు టైం లేదు. అలాగా చాలామందిని వీళ్ళు చేస్తారు. ఇదంతా కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ ప్రకారమే ఈ జడ్జిలు వ్యవహరిస్తారు. సో ఇదంతా కూడా ఒక స్కాము అనేది నెంబర్ 1 విమర్శ. నెంబర్ 2, నన్ను బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు, ఎక్స్పోజింగ్గా ఉండమన్నారు అనేది నెంబర్ 2. నెంబర్ 3, బాడీ షేమింగ్ చేశారు ఈ టీము, నీ బాడీకి బట్టలు చాలే అన్నారు అనేది ఈ అమ్మాయి చేసిన టీం మీద చేసిన విమర్శ. అంటే ఓవరాల్గా నా టాలెంట్ ఉన్నా కూడా నాకు వీళ్ళు నన్ను తొక్కేస్తారు అనేది ఒకటి. రెండోది బాడీ షేమింగ్ చేశారు, మా అమ్మని కానీ వాళ్ళని కానీ చేతరగా మాట్లాడారు. ఈ 3 రకాల విమర్శలు ప్రధానంగా చేశారు. అంటే ఇదంతా కూడా ఫెయిర్ అండ్ ఫ్రీగా జరగట్లేదు. ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. రికమెండేషను ఉన్నవాళ్ళు, వీళ్ళకి రెఫరెన్స్ ఉన్న వాళ్ళకే అవార్డులు వస్తున్నాయి, టాలెంట్కి ఇక్కడ స్కోప్ లేదు అనేది ఆ అమ్మాయి ప్రధానంగా చెప్పింది. దీనికి ఇంకా అఫిషియల్గా సమాధానాలు ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు సమాధానాలు ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో సునీత వాళ్ళ హస్బెండ్ రామ్ సునీత మీద కోపం చేసుకొని నువ్వు సారీ చెప్పన్నాడని, ఆ అమ్మాయి సారీ చెప్పబోతున్నాని ఒకటి. 2, కీరవాణి వైపు నుంచి అయితే ఎవరు కూడా ఇవ్వట్లేదు. అట్లాగే ఈ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వాలని, వాళ్ళు ఏంటంటే మేము ఫెయిర్ అండ్ ఫ్రీగా ఉంటాము, పాటను బట్టి కాస్ట్యూము ఉంటుంది తప్ప ఆ మేము ఎక్స్పోజింగ్ అనేది లేదు. ఈ అమ్మాయి చూడండి ఎక్కడైనా ఎక్స్పోజ్ అయిందా అనే ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ అమ్మాయి నిండుగా బట్టలు వేసుకొని ఉంది, మేము ఎక్కడన్నా చెప్పాము. మేమేందంటే ఆ పాట కాంటెక్స్ట్ని బట్టి ఆ రకమైన బట్టలు వేసుకోవాలనేది మేము అంటాము. అంటే కొన్ని ఫోక్ ఉంది, ఫోక్ రూరల్ ట్రెడిషనల్ కాస్ట్యూము, అట్లా కొన్నిటికి కొద్దిగా మోడర్న్ కాస్ట్యూము, అంతే తప్ప మేము బాడీని ఎక్స్పోజ్ చేయడం కానీ బాడీ షేమింగ్ కానీ మేము చేయట్లేదు అనేది ఏం చెప్పింది. సో ఈ అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్, ఈ అమ్మాయి కానీ కేసు పెడితే మాత్రం సీరియస్గానే ఉంటాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ కేరళ హైకోర్టు బాడీ షేమింగ్ మీద సీరియస్గానే జడ్జిమెంట్ ఇచ్చింది. 490A అప్లికబుల్ అని కూడా చెప్పింది. అలాగే 509 మనకి ఐపీసీ ఇంతకుముందుది, అది ఇన్సల్ట్ టు ద మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్ అనే సెక్షన్ కిందకు వస్తుంది. సో బాడీ షేమింగ్ అనేది వర్క్ ప్లేస్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఇటువంటి సినిమా ఇండస్ట్రీలో బలంగానే ఉందని కూడా ఒక సంస్థ, ఫోర్టిస్ హెల్త్ కేర్ అనే సంస్థ ఒక 11 సిటీస్లో దీని మీద సర్వే చేస్తే దాదాపు 70% స్త్రీల మీద ఇటువంటి బాడీ షేమింగ్ జరుగుతుంది. వాళ్ళు లావుగున్నారనో, బాగాలేదనో, వికారంగా ఉన్నారనో, ముఖం సరిగా లేదనో, ఏదో ఒక బాడీ షేమింగ్ అనేది జరుగుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా బలంగా ఉంది అనేది ఆ సంస్థ తెలిసింది. సో కొంతమంది ఈ అమ్మాయిని విమర్శిస్తున్నారు. ఈ అమ్మాయి ఇప్పటి వరకు సక్సెస్ అవుతున్నంత వరకు ఏమీ లేదు, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంకా ఛాన్సులు బయట సింగర్గా ఏమీ ఛాన్సులు రావట్లేదు. దాని తర్వాత దీంట్లో ఎలిమినేట్ అయిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి ఈ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు సునీత ఈ అమ్మాయికి ఐపిచ్చి లేదని చెప్పడం కూడా తప్ప, ఐపిచ్చి లేదు అమ్మాయికి, ఐపిచ్చి లేదనే విషయం పక్కన జడ్జికి చెప్పింది తన అభిప్రాయం. వాళ్ళు జడ్జిలు ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పుకోరా, దాంట్లో ఏముంది. అట్లాగే కీరవాణి వెడ్డింగ్లో పాడేవాళ్ళంటే నాకు అసహ్యం అని ఆయన అభిప్రాయం చెప్పాడు, తప్పే ఉంది.
అట్లాగే వీళ్ళు కూడా నీకు ఆ ప్రోగ్రాంలో నచ్చకపోయినప్పుడు నువ్వెందుకు పార్టిసిపేట్ చేస్తావు, ముందే పార్టిసిపేట్ చేయకుండా రావచ్చు కదా, ఒకవేళ అవార్డు వచ్చింటే ఇవన్నీ చెప్పుండేది ఆ అమ్మాయి. సో ఇది రాకుండా ఉండడం వల్లే, ఎలిమినేట్ అయిపోవడం వల్ల, బయట ఛాన్సులు రాకపోవడం వల్ల ఇంకెలాగో మనకి ఛాన్సులు రావు, సింగర్గా మన కెరీర్ ముందుకెళ్ళదు, కాబట్టి మనం ఎలాగన్నా మన ఫ్రస్ట్రేషన్ తీర్చుకుందామని పెట్టుతుంది తప్ప ఈ అమ్మాయి దీంట్లో ఎటువంటి అలిగేషన్ లేవు, దీనికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎవరు సాక్ష్యం లేదు అనేది విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఈ అమ్మాయి ఎలిగేషన్స్కి వాళ్ళు సమాధానం అయితే ఇవ్వాలి. ఒకవేళ ఏమన్నా ఇలాంటివి జరుగుతుంటే ఖచ్చితంగా జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు కావచ్చు, కీరవాణి కావచ్చు, మిగతా వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే జడ్జింగ్ చేయడం అనేది కూడా అంత ఈజీ వ్యవహారం కాదు. 100 మందిని డీల్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకు కూడా ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. సో వాళ్ళు ఒక్కొక్కసారి అలాగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మనకు బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ ప్రోగ్రాం కాకపోయినా ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన మీద కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఏంటంటే కొన్ని వేల మంది టాలెంట్ ఉన్న వాళ్ళతో, ఇట్లాంటి కాంపిటీషన్ ఉన్న వాళ్ళతో డీల్ చేసినప్పుడు అందరికి అవార్డులు రావు. కొంతమంది బయట వాళ్ళు ఈ అమ్మాయి చాలా బాగుపడిందని మనం అనుకుంటాము, కానీ ఆ అమ్మాయికి రాకపోవచ్చు. ఎందుకంటే మనం చూసేది ఓన్లీ వినసొంపుగా ఉందా, బాగుందా అనుకుంటాం. వాళ్ళు టెక్నికల్ యాంగిల్లో కూడా చూస్తారు. అంటే ఈ అమ్మాయి వాయిస్ పిచ్ ఎలా ఉంది, దీనికి సూట్ అయిందా లేదా, ఎమోషనల్ ఎఫెక్ట్ ఇస్తూ ఉందా లేదా, అనేక టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో అనుభవం ఉన్నవాళ్లే కదా ఈ ముగ్గురు కూడా. సో ఎన్నో, మన చంద్రబోస్ అయితే ఆయనకి ఆస్కార్ కూడా వచ్చింది. సో ఈ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద విమర్శలు పెట్టేటప్పుడు కొంత కాంక్రీట్గా